హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా చెప్పానుగా లాస్ట్ ఫ్రైడేతో టెడ్డీ హ్యాపీకి ఎగ్జామ్స్ అయిపోయాయి. హ్యాపీకైతే హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. టెడ్డీకి మాత్రం మండే నుండి స్కూల్స్ మళ్ళీ. కాకపోతే వీకెండ్ కదా సాటర్డే, సండే. ఇంకా అనుకున్నాం మేము సాటర్డే తిరుపతికి వెళ్దామని. ఏమంటే మొన్న రూబీ బర్త్‌డే జరిగింది కదా! 17థ్ డిసెంబర్ రూబీ బర్త్‌డే అనమాట. ఆ రోజు వెళ్ళలేకపోయాం. యాక్చువల్‌గా ఎవ్రీ ఇయర్ అట్లే మిస్ అవుతది. ఎందుకంటే వీళ్ళకి కరెక్ట్ ఎగ్జామ్స్ టైమ్ అనమాట అది. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాం. వీళ్ళకి ఎగ్జామ్స్ లేవప్పుడు. ఎందుకో సమ్ హాలిడేస్ తర్వాత ఎగ్జామ్సో ఏదో సంథింగ్ ఉండింది. సో, ఎలాగో వెళ్ళాం లాస్ట్ ఇయర్. కానీ ఈ ఇయర్ మళ్ళీ వెళ్ళలేకపోయాము. కానీ రూబీ కోసం సుదర్శన్ ఒక గిఫ్ట్ కొనిపెట్టుకో అన్నాడు. అదిగో అదే ప్యాక్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఇంకా నా గిఫ్ట్ కూడా చూపిస్తాను. అంటే గిఫ్ట్ చూపించాను, బాక్స్ చూపిస్తాను మీకు. నేను కూడా ఒకటి ఆర్డర్ చేశాను. ఇంకా నేను తిరుపతికి ఇది కుర్తీ ఇప్పటికి వేసుకోలేదు. హైదరాబాద్‌లో వేసుకున్నాను. సో, అది వేసుకుందాము అనేసి అనుకోని ఇంకా ఇది వేసేసుకున్నాను. కింద జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను. ఇంకా దుపట్టా ఏమంటే ఒకటి ఉంది కదా! అది మల్టీ కలర్‌ది షాల్ లాంటిది అది వేసేసుకుందాంలే అనుకోని ఇంకా పెట్టుకున్నాననమాట. సో, నా గిఫ్ట్ ఇదే. అమెజాన్‌లో ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా అమెజాన్‌లో అయితే గిఫ్ట్ ప్యాకింగ్ లాగా వస్తది కదా! సో, దాని మీద కూడా రాసి పెట్టుకున్నాను. హ్యాపీ బర్త్‌డే అనేసి. చెప్పించినప్పుడు తెలుసుకోవాలి మామ. ఏదో ఒకటి లేరా ఫ్యూచర్ గురించి ఆలోచించక ప్రజెంట్ చూసుకుందాం. వెజిటేబుల్స్ అయ్యో ఇవన్నీ పడుకోబెట్టేసి ఉండు ఒక నిమిషం అంత లగేజ్ పట్టి నన్ను చూపించుకోవాలి. ఏం బాబా డోర్ గట్టిగా వేయలేదే మేము. అట్లా ఎట్లెందుకు వేస్తాము? అట్లా వేస్తే అట్లా ఉంటుంది. సర్లే బాబు ఇప్పుడు అది ఉండు టెస్ట్ చేస్తుంది మళ్ళీ వదుమురా. ఎక్కండి చేయాలి. అమ్మా తీయడం కూడా టెన్షన్ వేస్తుంది చెప్పినప్పటి నుండి. తీయాలంటే కూడా టెన్షన్ వేస్తుంది. ఉండు కొంతసేపు వస్తున్నా. నేను ఎలా అయిపోయానంటే ఒకప్పుడు ఫ్యూచర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. సుదర్శన్ ఏంటబ్బా ఇలా చేస్తున్నాడే, ఫ్యూచర్ థింక్ చేయట్లేదు, ఎలా ఉంటుందో ఏంటో ఫ్యూచర్ అట్లా అనేసి అనుకుంటా ఉండేది. కానీ నేను కూడా అట్లే అయిపోతాను అనేసి అనుకోలేదు. నిజంగా చెబుతున్నాను. ఇప్పుడు ఎలా అనిపిస్తోందంటే ప్రెజెంట్ మంచిగా ఉంటే చాలబ్బా అన్నట్టుగా అయిపోయాము. మా సుదర్శన్ ఇలా సాంగ్స్ పెట్టేస్తాడు. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు కూడా సాంగ్స్ కావాలి అనుకుంటారు. మంచి మంచి మాటలు ఉంటాయి. అవన్నీ ఇట్లా నేను షేర్ చేయలేను అనమాట మీతో. రే మీ స్కూల్ ఏమైందిరా? హలో బయలుదేరినమ్మా, వస్తున్నాము. ఊరికేనా? అవునమ్మా. సరే. ఇంకా మేము తిరుపతికి వెళ్ళి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. అంకుల్ చనిపోయిన రోజుకి వెళ్ళిందే, మళ్ళీ వెళ్ళలేదు. సో ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే క్రిస్మస్ హాలిడేస్ అనేసి ఇస్తారు. హ్యాపీకి 2 వీక్స్ ఇచ్చారు. టెడ్డీకి కూడా ఇస్తారు నార్మల్గా. టెడ్డీ ఇప్పుడు 10th కాబట్టి వాడికి లేదు హాలిడేస్, స్కూల్ ఉంది. ఇంకా అక్కడ రూబీ వాళ్ళకైతే మాత్రం క్రిస్మస్ హాలిడేస్ అంటూ అలా ఏముండవు. ఇంకా మా సుదర్శన్తో కార్లో ఎక్కాలి అంటే టెన్షన్ వేసేస్తాను తెలుసా. ఈ కార్ ఏమని కొన్నాడో అప్పటి నుండి మా సుదర్శన్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. హ్యాపీకి అయితే ఎన్నిసార్లు తిట్టుకుంటా ఉంటాడు. ముందు నేను తిట్టేదాన్ని, వాడిని గలీజ్ చేయకరా, మంచిగా కూర్చోరా, అదిరా ఇదిరా అనేసి. ఇప్పుడు మా సుదర్శనే తిట్టేసుకుంటా ఉన్నాడు. అందుకే బాబాయ్ ముందే చెప్పేదాన్ని నీకు, వాడిని మంచిగా అంటే కూర్చో అలా ఏమైనా నేర్పిస్తాను అనుకోండి గుడ్ హ్యాబిట్స్. అప్పుడు మా సుదర్శన్ నన్ను తిడతాడు. అప్పుడు వాళ్ళకి ఎలా వస్తుంది? ఇంకా ఇక్కడ ఏమంటే యూలా అది మేము వెళ్ళాం కదా, అప్పుడు అదేమది భూమి పూజకి, అది టెడ్డీ హ్యాపీ వాళ్ళు రాలేదుగా, అది అక్కడ చూపించుకుంటూ వాళ్ళకి తీసుకెళ్తున్నాము. అంటే ఇక్కడేరా మేము వచ్చింది, ఆ ప్లేసే అనేసి చూపిస్తూ వెళ్తున్నాము. సో ఇప్పుడు తెలుసుకున్నాడు మా సుదర్శన్, హ్యాపీని ముందే తిట్టుకుంటా ఎందుకుంటాను నేను, ముందే చెప్పుకుంటా అనేసి. అలా చెప్పకపోతే వినదు. హ్యాపీ లాంటి పిల్లలు, టెడ్డీ లాంటి వాళ్ళకైతే చెప్పనవసరం లేదు, మంచిగా ఉంటారు. కానీ హ్యాపీ వాళ్ళకి
యాపీకి చెప్తూ ఉండాలన్నమాట. ఇంకా మా విషయానికి వచ్చింది అంటే డోర్ గట్టిగా వేయకూడదు, అంత గట్టిగానే వేసేది బుజ్జు అని తిడుతున్నాడు. కారే ఎక్కబుద్ధి కావట్లేదు అనమాట. మా సుదర్శన్తో భయం వేసేస్తూ ఉంది అసలు. యాక్చువల్గా ఆ రోజు మేము లేట్గా బయలుదేరాం, 8:30కి అలా అయిపోయింది బయలుదేరేసరికి. ఏమంటే ముందు వెళ్ళాలి అనుకున్నాం కానీ వెళ్ళాలా వద్దని కొంచెం డైలమాలో ఉన్నామన్నమాట. సో లాస్ట్కి మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత అప్పటికప్పుడు ఎట్లా అంటే బెంగళూరులో ఉండి ఎక్కడికి వెళ్దాము అనేసి ప్లాన్ చేస్తాం చూసారా వెంటనే. సో అలా ప్లాన్ చేసేసుకొని వెంటనే బయలుదేరాము. అసలు బట్టలు ఏం సర్దుకోలేదు, జస్ట్ అక్కడ ఉన్నాయి కదా అన్నట్టుగా ఒక బ్యాక్ ప్యాక్ ఒకటి పెట్టుకొని, నా హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాను, సుదర్శన్ ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టుకున్నాడు, అంతే. ఇంకా ఇక్కడ మురుగన్కి వచ్చేసాము, బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దాము అన్నట్టుగా. స్మైల్ చేస్తా, స్మైల్ చేస్తాం అక్కడ, స్మైల్ చే. మా యాపోడికి గనక వీడియో తీయమంటే ఎన్ని రూల్స్ పెడతా ఉంటుందో మధ్యలో. ఇంకా ఇది వచ్చేసి టెడ్డీ దోశ, పన్నీర్ దోశ స్పెషల్గా ఆర్డర్ చేసుకుంది. చాలా బాగుంటుంది టేస్ట్, పన్నీర్ మసాలా దోశ లాగా చాలా బాగుంటుంది. కాకపోతే హెవీగా అయిపోతుంది, ఎక్కువగా తినలేము. దాంట్లో హాఫ్ మిగలు పెట్టేస్తుంది. ఎందుకురా ఇడ్లీ తెప్పించుకొని తినొచ్చు కదా అంటాడు మా సుదర్శన్. కాదు నాకు అదే కావాలంటది. అదేమంటే మేము షేర్ చేసుకొని తింటే పర్వాలేదు, కానీ మాకేమంటే వద్దు, తినబుద్ధి కాదు అది. సో అట్లా మిగలు పెట్టేస్తూ ఉంటుంది, వద్దంటే వినదు. ఇంకా అక్కడ కొత్తగా స్నాక్స్ ఏదో పెట్టినట్టున్నారు, అక్కడ వద్దు అని చెప్పాను. అందుకే ఇద్దరు అలిగి వెళ్తున్నారు గమ్ముగా. అంటే మా సుదర్శన్ రెడీగా ఉంటాడు, అదేదో క్యాండీస్ ఏవో కొనిచ్చాలనుకున్నాడు, వద్దంటే వద్దు చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకెళ్తున్నారు మా సుదర్శన్. ఏమంటే అక్కడ మిల్క్ షేక్స్ అంటూ అలాంటి జ్యూసెస్ ఏదైనా ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఓరియో, చాక్లెట్, మిల్క్ షేక్స్ అట్లాంటివి తీసుకుంటూ ఉంటారు ఎప్పుడు వచ్చినా. సో ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాయిగా, మా సుదర్శన్ ఇంక వీళ్ళు ఏం చెప్తే అదే అనమాట. నేను మాత్రం ఈసారి చాలా జాగ్రత్తగా ఉన్నాను, ఎక్కువగా వాటర్ తాగుతూ వెళ్తున్నాను తిరుపతికి. ఏమంటే ఎక్కడ నాకు మళ్ళీ మైగ్రేన్ వచ్చేస్తుంది, మెయిన్గా వాటర్ తాగకపోతే ఏదైనా వచ్చేస్తుంది ప్రాబ్లం. నేను వాటర్ ఎక్కువ తాగితే ఈ మైగ్రేన్ కొంచెం తగ్గుతుంది అనిపించింది అనమాట. డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది బాడీ అన్నట్టుగా నేను తాగి వీళ్ళకి కూడా తాగిపించుకుంటూ వెళ్ళు. స్టైల్స్ చాలు ఇంకా బాలు ఇక్కడ సీటింగ్ ప్లేస్ తీయడం భలే ఉంటుంది. స్టోన్ సిటింగ్. ఏమి కార్లు పార్సల్ కావాలని పెట్టలేదు బాబా, పాపం. ఒక్కోసారి కార్లో ఎక్కుతాను చూడంటారు. ఇంకా ఇది థర్డ్ టైం అనమాట మన కార్కి డీజిల్ పట్టించడము. పాపం అసలు నిజంగా టెడ్డీ హ్యాపీ వాళ్ళకి పార్సల్ చేయించుకొని కారు తాగుతామంటే కూడా ఒప్పుకోలేదు మా సుదర్శన్ అసలు. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే రూబీ, ఫిజు అందరూ ఫోన్లు చేస్తూ ఉంటారు, ఎక్కడి వరకు వచ్చారు, ఇంకా ఎంతసేపు పడుతుంది అలా అనేసి. ఇంకా అలా ఫోన్లో మాకు తెలిసింది ఏమంటే టింకు కూడా వచ్చింది అనేసి. సో టింకు వచ్చేసరికి టెడ్డీకి ఫుల్ హ్యాపీ అనమాట. కానీ ఇక్కడ ఏమైందంటే సడన్గా రూబీకి గిఫ్ట్స్ అని తీసుకెళ్తున్నాం కదా, అరే టింకు కూడా ఉంది తీసుకెళ్ళలేదేమి అనుకున్నాము. గార్లిక్ అదే వచ్చారు పిన్ని వాళ్ళ నవాబ్స్ ఎంపైర్ అశోక నవాబ్స్ ఎంపైర్ హోటల్ రెస్టారెంట్ అంటే బాబా ఇటు వెళ్తావా వెళ్ళవా? రెస్టారెంట్ అది రెస్టారెంట్ స్పెల్లింగ్ రాయాలనుకోక అప్పుడు రెస్టారెంట్ అనుకొని రాయి. ఎన్వైరన్మెంట్ కదా, కానీ స్పెల్లింగ్ రాసేటప్పుడు ఎన్విరాన్మెంట్ అని చెప్పుకుని అప్పుడు కరెక్ట్. ఎందుకని చెప్పుకోవాలరా, మాకు ఎలా నేర్పించారో చిన్నప్పుడు స్కూల్లో అట్లానే చెప్తే బాగా ఈజీ కదా. ఎన్వైరన్మెంట్ కదా, స్పెల్లింగ్ లో దీంట్లో ప్రెన్ లేదు. మేము చిన్నప్పుడు ఎన్విరాన్మెంట్ మాట్లాడేది, ఎన్విరాన్మెంట్ రాంగ్ ఏం లేదు, ఇండియన్ ఇంగ్లీష్ అంతే. అపూర్వ బాబా కోల్లో ఉన్నాడు. అయితే మేము ఇండియన్ స్టూడెంట్స్ కాదా? అవును
ఇప్పుడు జనరేషన్ వేరు కదా, దాన్ని బట్టి మీరు ఉండాలి లేరా, ఇండియాలో ఉన్నా ఎక్కడ ఉండాలి. అవును బాబా, ఇక్కడే అనుకోండి, ఇట్లా వెళ్ళాలి ఆంటీ వాళ్ళ ఇల్లు కదా. అదిగో ఇదే ఇక్కడేనా? వెళ్ళిపోయింది అనుకుంటా పక్క ఫస్ట్. I'm just a baby. నా క్లాస్ అందరికీ తెలుసు, ఒక్కడు కూడా తెలియదు లేదు, అన్నీ తెలుసు. ఎట్లా అవి మీ వాళ్ళు రోజు షార్ట్స్ చూస్తారంట ఇంటికి వెళ్ళి. అదే పని రా చిన్నపిల్లలకైతే. చూడశాక అందరికి తెలుసు అంట. ఏంటది? ఇదో మా అమ్మ ఇది అందరికి తెలుసు ఉంటుంది. అది బ్రెయిన్ రాట్ కూడా తెలుసు. కూడా తెలుసు అసలు అన్నీ తెలుసు. బాబా ఎస్టర్డే బ్రెయిన్ డాట్ ట్రాప్ ఫంక్ సాంగ్స్ పెట్టారు. ఎట్లరా మీరు ఇంటికి వెళ్ళినాక ఇంకేం వేరే పనులు చేయరా మీరు? మీరంటే ఎవరు? ఓన్లీ హ్యాపీ వాళ్ళు. హ్యాపీయా? పాప హ్యాపీకి ఏం తెలుసు బాబా? వాడేగా చెప్తున్నది ఫంక్ బ్రెయిన్. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారంట వాడికి. లేదు, ఆ? అందరు కలిసి నేర్చుకుని వస్తారు. అవును, నేర్చుకుని వస్తారు. వాళ్ళు సిలబస్ డివైడ్ చేసుకుంటారు. దేంట్లో బాబా? బ్రెయిన్ రాటు నువ్వు ఫంక్ అనుకొని వాళ్ళ క్లాస్ లో షేర్ చేసుకుంటారు మళ్ళీ వచ్చి ఇక్కడ. లేదు అసలు ట్రెండింగ్ చూస్తారు అందరూ, మళ్ళీ అందరూ వచ్చి అక్కడ పాడుకుంటా ఉంటారు, డాన్స్ కూడా చేస్తుంటారు. అది బాబా యానిమల్ డాన్స్ ఉంది కదా. యాప్ ఎట్లా నేర్చుకుంటాడ్రా? మనం ఏం చూపించాం కదా. షార్ట్స్ చూస్తారు కదా బాబా ఫోన్ లోనా? టీవీలో. బొమ్మ చూడొద్దంటే కూడా చూస్తారు కదా. మేము హైవేలో డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళాలంటే, కానీ అటు వెళ్ళకుండా ఇటు ఎందుకు వెళ్తున్నామో చెప్తాను. ఇటు పక్క వెళ్ళి ఉంటుంది కదా అమ్మాయి. చూడరా యూనివర్సిటీ అటు సైడ్ అంతా. యూనివర్సిటీ మన తిరుపతిని ఎంత ఎక్స్ప్లోర్ చేయొచ్చో అసలు. ఇంట్లోకి వెళ్తే బయటికి అడుగు పెట్టాం, అదే ప్రాబ్లం. మన సోఫా ఇక్కడే ఎక్కడ తెచ్చాడు, లెఫ్ట్ సైడ్ వస్తుంది. అసలు బాగా ఇక్కడ లేదు. I was just kidding. I'm just a baby. Yeah, but we're just a baby acting. సో ఇదంతా తిరుపతి అనమాట. తిరుపతి లోపల నుండి వెళ్తున్నాము. యాక్చువల్గా హైవేలో డైరెక్ట్గా వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళాలంటే, బట్ అటు వెళ్ళకుండా ఇటు అజ్వాన్ ఉంది కదా, సో అటు సైడే క్రాస్ చేసేస్తాం రోడ్, ఇట్లా టర్న్ అయిపోయాము. ఎందుకంటే ఇలా తిరుపతి లోపలికి వెళ్ళిన తర్వాత అపూర్వ వస్తుంది. సో చాలా షాపింగ్ మాల్స్ వస్తాయి. యాక్చువల్గా మేము వెళ్ళి అపూర్వకి వెళ్దాము అనేసి అనుకున్నాము. అదే టింకు ఉంది కదా, సో టింకుకి ఒక డ్రెస్ తీసుకొని వెళ్దాము అన్నట్టుగా అనిపించింది. అందుకనేసి ఇంకా నేను సుదర్శన్ అనుకున్నాము, సో టింకుకి డ్రెస్ తీసుకొని వెళ్దాము, వచ్చి ఉన్నారు కదా అట్లా అనేసి అనుకున్నాము. ఏమంటే టింకుది రూబీది పక్క రోజే అనమాట బర్త్డేస్. కాకపోతే టింకు వాళ్ళ ఊర్లో చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడు బర్త్డేకి అన్నట్టుగా. మేము జస్ట్ ఫోన్ చేసి విష్ చేస్తూ ఉంటాం అంతే. కానీ రూబోడ్ బర్త్డేకి పాపం మేము వెళ్ళలేకపోయాము. మామూలుగా లాస్ట్ ఇయర్ వెళ్ళామని చెప్పాను కదా, సో వాడు పాపం ఎవ్రీ ఇయర్ ఏమంటే మేము రావాలి అనుకుంటూ ఉంటుంది. కానీ ఈసారి అంత ఫోర్స్ చేయలేదు, మేము రావాలి అనుకో. ఇంకా ఎట్లో ఇంకా వీళ్ళకి ఎగ్జామ్స్ పాపం ఏం వస్తారులే అలా అనేసి అనుకొని ఉంటుంది, పెద్దదైంది కదా. ఇంకా అవంతా పక్కన పెట్టేసామంటే రూబోడ్కి అంటే మేము ఎప్పుడు వెళ్తామో తిరుపతికి అప్పుడు వాడికి మంచి గిఫ్ట్ తీసుకొని వెళ్దాము అనేసి అనుకున్నాం అనమాట. మా సుదర్శన్ ఆల్రెడీ తీసి పెట్టేసుకొని ఉన్నాడు గిఫ్ట్ వాడికి ఎప్పుడో. ఇంకా నేనేమంటే వచ్చే ముందు ఒక జస్ట్ 1 వీక్కి ముందేమో తీసుకున్నాను. ఇంకా మీకు తెలిసిందేగా మేము ఎప్పుడు అనుకుంటామో ఎప్పుడు వెళ్తామో అంటే న్యూ ఇయర్కి వెళ్తాము. న్యూ ఇయర్కి వెళ్ళాలంటే వాడికి పక్క రోజు నుండి ఎగ్జామ్స్ మళ్ళీ టెడీకి, ఇంక అప్పుడు కూడా వెళ్ళలేము మేము. ఇంకా ఈ 2 డేస్ కోసం వెళ్తామా వెళ్ళమో అలా అనేసి ఏదో అనుకున్నాం. సరే ఎప్పుడు వెళ్తే ఏంలే అనేసి నేను ఇంకా ఆ టైంకి తీసి పెట్టుకున్నాను అనమాట, వాడికి గిఫ్ట్ ఇద్దాము అన్నట్టుగా. ఇంకా రూబీ బర్త్డే కూడా పాపం చాలా బాగా జరగాలి అనేసి అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే హ్యాపీది, టెడ్డీది, ఫిజ్ గార్డ్ బర్త్డేస్కి వెళ్తూ ఉంటాం, బాగా చేస్తాము. పాపం వాడు మంచిగా ఉంటాడు, మంచి హ్యాపీగా. కానీ వాడి బర్త్డేకి మేము ఉండలేకపోతుంటామే అనేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాం ఇప్పుడు. ఇంకా టెడ్డీ కూడా అసలు రూబీ బర్త్డే ఆశక పాపం వాడి బర్త్డేకి మేము వెళ్ళలేకపోతుంటాము అనేసి అనుకుంటానే ఉంటుంది ఎప్పుడు. కానీ ఆ కరెక్ట్ టైంకి ఎగ్జామ్స్ వచ్చేస్తాయా, ఆ టెన్షన్స్లో ఉండిపోతారు. ఇంకా అంతగా అనిపించదు, వాళ్ళకి వదిలేస్తారు. ఇంకా మేమేమంటే ఇంకా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ అరే హ్యాపీ బర్త్డే రా అంటే బర్త్డే రోజు ఉన్నంత అదేమంటే ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్ మళ్ళీ పక్క రోజులు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిన తర్వాత విష్ చేసిన అంతగా అనిపించదు కదా. సో అలా అంతా ఉండదు, అందుకనేసి ఇంకా నేను నార్మల్గా ఉంటాను. మీతో ఎప్పుడు ఇలా ఏం షేర్ చేయలేదు. ఆఫర్స్ ఉన్నాయంట, ఉన్నాయి కానీ వద్దులేరా.
అన్‌లిమిటెడ్‌లో భలే ఆఫర్స్ పెడతా ఉంటారు. 3000 కొంటే మనకు మళ్ళీ 3000 ఫ్రీ ఉంటాయన్నమాట. సో, అట్లాంటి ఆఫర్ ఉందంట. ఇంకా అపూర్వకి వచ్చేసాము ఫైనల్‌గా. ఇక్కడైతే మంచి డ్రెసెస్ ట్రెడిషనల్ వేర్ కావాలన్నా, పార్టీ వేర్ కావాలన్నా ఏదైనా ఉంటది. ఇంతకుముందు కూడా ఇక్కడే మేము షాపింగ్ చేసున్నాము. సరే డైరెక్ట్‌గా అటు వెళ్ళిపోదాము బావుంటాయి అనేసి ఇంకా ఇక్కడికొచ్చేసాము. ఇంకా ఇక్కడికి రాగానే డిస్‌ప్లేలో పెట్టుంటారు కదా! అవన్నీ చూస్తాను ఏదైనా కొత్త మోడల్స్ ఏమైనా వచ్చాయి. మా సుదర్శన్ అంతే ట్రెండింగ్‌వి చూపించమంటే, "అలా ఏంది బుజ్జి అడిగేది? నీకేది కావాలో అది అడుగు వాళ్ళకి చూపిస్తారు" అంటాడు. అందుకనేసి ముందే నేను ఇక్కడ డిస్‌ప్లేలో ఏదైనా ఉంటే చూసేసి వాళ్ళకి చెప్దాము ఇలాంటివి చూపించండి అనేసి అంటే కొత్తవే కదా! డిస్‌ప్లేలో పెడుతుంటారు అట్లా ఆ బొమ్మలకి పెట్టి. సో, అట్లాంటివి చూపించండి అని చెప్తున్నా. మా సుదర్శన్ సంగతి ముందే తెలుసు నాకు. మీరే చెప్పండి. ఒక షాప్‌కి వెళ్ళిన తర్వాత ఏదైనా కొత్తవి ట్రెండింగ్‌గా ఉండేటివి చూపించండి అనేసి అడుగుతామా? లేదా వాళ్ళవేవో ఎప్పుడెప్పుడివో చూపిస్తా ఉంటే చూస్తూ అవే తీసుకొని వచ్చుకుంటామా? చెప్పండి ఒకసారి. కానీ మా సుదర్శన్‌తో షాపింగ్‌కెళ్ళామంటే అలా అడగకూడదంట. వాళ్ళు ఏది చూపిస్తే అది తెచ్చేసుకోవాలనమాట. అలా చేస్తాడు. అసలు ఈ మధ్య అయితే కొంచెం టైమైనా ఇస్తున్నారు చూడ్డానికి. ఇంతకుముందు అలా కాదు. 1 ఆర్ 2 చూపిస్తారు వాళ్ళు. దాంట్లోనే ఒకటి సెలెక్ట్ చేసేస్తాడు మా సుదర్శన్. ఇంకా అంతే తీసుకొని వచ్చేసుకోవాలి. ఇంకా నేనైతే ఇప్పుడు టెడ్డీ యాపీకి ఏదైనా తీసుకోవాలి అని చెప్తారు కదా! అది దానికంటే ఇంకెవరికైనా వేరే వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అన్నప్పుడు ఇంకా ఎక్కువ సేపు టైం తీసుకుంటాను. ఇంకా మంచివి చూద్దామా? ఇంకా ఏమైనా మంచివి దొరుకుతాయా అన్నట్టుగా. ఇంకా ఫస్ట్ నేను ఘాగ్రా చోలీ టైప్ తీసుకుందాము అనేసి అనుకున్నా. మళ్ళీ అలాంటివి నచ్చవు మా సుదర్శన్. చిన్న పిల్లలకి ఘాగ్రా చోలీలు, హాఫ్ శారీలు అంటావేంది బుజ్జు అనేసి తిడతా ఉంటాడు. సో, అలా కాకుండా ఇంక లాంగ్ ఫ్రాకే పార్టీ వేర్ లాగా తీసుకుందాం అనేసి అనుకుని చూపించమంటే ఇదిగో ఈ పింక్ కలర్ ఆనియన్ పింక్ అనమాట. ఈ కలర్ మా సుదర్శన్ చాలా నచ్చింది. నాకు ఫస్ట్ అది చూపించగానే చాలా నచ్చింది. కానీ పింక్ ఏముంది కామన్. ఈ పింక్‌లో కొంచెం డల్ అనిపిస్తా ఉంది అనేసి అనిపించింది టెడ్డీ అలా పెట్టుకున్నాక. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక క్యాజువల్ వేర్ లాగా ఉంది. బావుంది. డీసెంట్‌గా ఉంది. ఫెస్టివల్ వేర్ లాగా కూడా ఉంది. కాకపోతే ఏమంటారు? అలా అనిపించలేదు. అబ్బా! భలే ఉంది అన్నట్టుగా. ఉండే హ్యాపీ ఇక్కడైతే మామూలుగా కూడా వేసుకోవచ్చు. అబ్బా! ఒకసారి అది కూడా ఇవ్వరా తనకి? ఇంకా చాలా చూపించారు. కానీ నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది. స్లీవ్స్ కూడా ఉన్నాయి లోపల. కాకపోతే లాంగ్ అవుతుందా టింకుకి అనేసి కొంచెం ఆలోచించాను. ఇంకా ఈ కలర్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా మీకు వీడియోలో కొంచెం డల్‌గా ఉందేమో అక్కడ చాలా బాగా అనిపించింది. సో, ఆ రెండిట్లో ఒకటి తీసుకుందామా అంటే నాకు టెడ్డీకి బ్లూ నచ్చింది. మా సుదర్శన్‌కి పింక్ నచ్చింది. సో, ఇంకా అక్కడ డైలమాలో ఉన్నాము. అక్కడ పెట్టేసి ఇంకోటి చూపించారు. ఇది ఇంకా చాలా హెవీగా పెద్దదిగా ఉంది. అంటే నాకు సరిపోతదనమాట. నేను వేసుకోవచ్చు. చాలా బావుంది అంతగా అలా ఉంది. సో, అందుకే మళ్ళీ ఇది పెద్దదే అవుతుంది. ఆల్టరేషన్ కూడా ఒకవేళ షార్ట్ చేసుకోవాలి అంటే కూడా అవ్వదిది అన్నట్టుగా అనిపించింది. సో, అందుకనేసి మళ్ళీ ఇది వద్దనుకున్నాము. అంటే టింక్ కొంచెం చిన్నపిల్ల కదా! వాళ్ళు అందుకనేసి ఇంక వాళ్ళేమంటే ఎట్లాంటి ఏజ్ అంటే 12 ఇయర్స్, 13 ఇయర్స్ అనమాట వాళ్ళు. టింకుకి 13 ఇయర్స్, రూబీకి 12 ఇయర్స్. కరెక్ట్ ఆ ఏజ్ వాళ్ళకి కరెక్ట్ డ్రెసెస్ మనకి సెట్ అవ్వవు. అంటే దొరకవు. కస్టమైజ్ చేసుకోవాల్సిందే, స్టిచ్చింగ్ చేసుకోవాల్సిందే అనిపిస్తా ఉంటుంది. ఇంకా రూబీకి ఇక్కడ డ్రెస్ ఎందుకు తీసుకోలేదంటే రూబీకి ఆల్రెడీ నేను డ్రెస్ పంపించున్నాను బర్త్‌డేకి అనేసి. ఆ రోజు వేసేసుకుంది. మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తానులెండి అది. చాలా బాగుంది అది కూడా. అసలు నాకు చాలా నచ్చింది. అలా ఇక్కడ టింకుకి ఒక డ్రెస్ తీసేసుకున్నాము. హమ్మయ్య అనిపించింది. ఇంకా బయలుదేరిపోదాం తెలియకుండా ఇటు వచ్చేసామనమాట. అంటే ఆంటీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఇంకా ఎంతసేపు ఎక్కడున్నారు ఏంటి అంటే కూడా లేదు వచ్చేస్తున్నాం హైవేలోనే ఉన్నాము. ఇంకొంతసేపు ఇంతసేపు అంతసేపు అనుకుంటా వచ్చేసాము. ఇంకా వీళ్ళకి తెలియకుండా అంటే లగేజ్ తీసుకోవడానికి గబగబా వచ్చేస్తారనమాట. తెలియకుండా గిఫ్ట్ ప్యాక్ అవంతా దాచిపెడతా ఉన్నారు సుదర్శన్ ఇంకా టెడ్డీ ఇద్దరు కలిసి. వాళ్ళకి సర్ప్రైజ్‌గా వెళ్ళిన వెంటనే కాకుండా కొంచెంసేపు తర్వాత ఇద్దాము అనేసి అనమాట మా ప్లాన్. ఆ డ్రెస్ తీసుకెళ్ళాలిరా న్యూ ఇయర్కి వేస్తా వాడికి గుర్తు చేయండి. ఎవరు 15 మినిట్స్లో వచ్చేసి 2:15 అనుకో. హలో నాన్న మన బైపాస్కి ఎక్కా ఇంకొక 15 మినిట్స్లో వచ్చేస్తావు నాన్న 2 కంతా. 2 వచ్చేస్తారు అవునన్నా. 2 వచ్చేస్తారు. వాడు ఇంకా పెట్టాడు ఫోను. ఇంకో విషయం ఏమంటే ఫిజ్ గార్డ్ కూడా ఇంకా రూబీకి గిఫ్ట్ ఇస్తా ఉంటే వీడు డల్గా ఉంటాడేమో అనేసి వీడి కోసం కూడా ఒకటి ఆర్డర్ చేసాము వాడి గిఫ్ట్ అనేసి. సో అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడ అపూర్వలో షాపింగ్ చేసేసుకునేసి బయలుదేరే లోపల చూసారుగా ఫిజ్ గార్డ్ ఫోన్ చేశాడు. ఇంతకుముందు రూబీ ఫోన్ చేసింది. అంటే ఆంటీ ఫోన్ చేపిస్తూ ఉంటారు. ఆంటీ ఫోన్ తీసుకొని వీళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు అనమాట. ఎక్కడి వరకు వచ్చారు అంటూ.
ఇంకా ఇటు సైడ్ వెళ్ళామంటే బైరాగ్ పట్టేట వస్తుంది. అక్కడే అనమాట బజ్జీలు. అదే చూపిస్తున్నాను టెడ్డీకి, "అరే ఈ స్పాట్‌లోనే బజ్జీలు" అనేసి. బట్ ఆ స్పాట్ కాదు. మా సుదర్శన్ "అక్కడ కాదు బుజ్జి, ఇంకా ముందర కొద్దిగా" అన్నాడు. సో, ఆ ముందర అనమాట. మా కుమార్ దగ్గర బజ్జీలు తెప్పించుకుంటా ఉంటాము. చిన్న చిన్న బుడ్డ బుడ్డగా ఉంటాయి. పల్లీలు, క్యారెట్ తురిమి అవంతా వేసి ఉంటుంది అక్కడనమాట. భలే ఉంటాయి బజ్జీలు. సో, అక్కడ ఇంకా ఇక్కడ ఒక ఫలూదా, బాదం మిల్క్ అమ్ముతా ఉంటారు. సో, ఇక్కడ ఆంటీ ఎప్పుడు ఇటువైపు వెళ్ళినా టెడ్డీకి, రూబీకి, యాపీకి, వీళ్ళకి ఫిజ్ గాడికి అందరికీ, ఈవెన్ శిరీషాకి, మోహనాకి, నాకు ఎవరికైనా గానీ అక్కడ కొనిస్తూ ఉంటారు. "తాగుతారమ్మా బాదం మిల్క్" అని చెప్పేసి కొనిస్తూ ఉంటారు. అదే చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడు హైవేలోకి వచ్చేసాం. మళ్ళీ డైరెక్ట్‌గా అటు వెళ్ళిపోవాల్సింది మేము. కాకపోతే ఇంకా ఇప్పుడు ఇటు టౌన్‌లో నుండి మళ్ళీ, అంటే మాది విలేజ్ కొంచెము, తిరుపతికి 2 కిలోమీటర్స్‌లో ఉంటుంది జస్ట్. సో, అందుకనేసి మళ్ళీ ఇలా తిరుక్కొనేసి మళ్ళీ మనం విలేజ్‌లోకి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడేమంటే అక్కడ క్రాస్ చేస్తూ ఉంటే రోడ్ అక్కడ కనిపించింది మాకు. ఇక్కడ ఫ్లైఓవర్ వస్తా ఉంది. ఇంతకుముందు అజ్వాన్ అవన్నీ ఉన్నాయి కదా! అక్కడ కడుతుంటే మన దగ్గర మెయిన్‌గా మన రోడ్ దగ్గర మన ఇంటి దగ్గర చౌరస్తా ఒకటి ఉంటుంది. అక్కడ కట్టాలిరా అసలు. ఎంత ట్రాఫిక్ ఉంటుందో అక్కడ, యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళము. అలాంటిది నిజంగానే మన ఏరియా దగ్గరే కట్టేస్తున్నారు అనేసి చెప్పుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ వస్తున్నాము. కాకపోతే ఇంకా ఇది వర్క్ జరుగుతా ఉంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఆ రోడ్లు గలీజ్‌గా ఉంటాయి. సో, కొంచెం బేర్ చేశామంటే మంచిగా అక్కడ ఒక ఫ్లైఓవర్ వచ్చేస్తది. అంత ట్రాఫిక్ ఉండదు. ఇంకా యాక్సిడెంట్స్ కూడా అవ్వవు. హమ్మయ్య! అనేసి అనుకున్నాం. సో, ఇదే అనమాట ఇదంతా. ఇంకా మా సుదర్శన్ ఏమంటే ఇలా లేట్ అవుతా అంటే ఆంటీ వాళ్ళేమంటే టైం అక్కడ ఎంతసేపు స్టార్ట్ అయ్యాము, ఇక్కడ ఎంతసేపటికి వచ్చేస్తాం అంతా ఎస్టిమేట్ చేసి పెట్టేస్తుంటారు. ఇలా లేట్ అవుతా ఉంటే వాళ్ళకి డౌట్ వస్తుందేమో బబ్బా అనేసి అంటారు. "లేదు బుజ్జి, కరెక్ట్ టైం తీసుకెళ్ళి వదిలేస్తాను, చూస్తా ఉండండి, మీకు 1:52 లోపల అక్కడ వెళ్ళిపోతాం మన ఇంటికి" అంటా ఉన్నాడు. కరెక్ట్‌గా అదే టైంకి ఇంటికి మాత్రం వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుండే ఏమంటే నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను మీకు. వాళ్ళకి గిఫ్ట్ చూపించేసి వాళ్ళకి ఎలా సర్ప్రైజ్ అయ్యారు. ఇంకా కొన్ని బిట్స్ కూడా చూపిస్తాను. మా రూబీ బర్త్‌డే ఎలా జరిగింది. సో, చూస్తున్నారుగా హౌస్ వచ్చేసింది. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.